గతంలో ఒకసారి కవిత సిబిఐకి లేఖ రాసింది. ఏం లేఖ రాసింది ఒకసారి చూద్దాం. ఒకసారి జూమ్ చేసుకో రాము. చూడండి, ఇది 05/12/2022 రోజు ఆమె సిబిఐకి రాసినటువంటి లేఖ. సో దీనిలో చూడండి, శ్రీ రాఘవేంద్ర వస్స హెడ్ ఆఫ్ బ్రాంచ్ డిఐజీ సిబిఐ ఏసీబీ ఢిల్లీ అని చెప్పేసి రాసింది. ఇలా I am in receipt of your email wherein you have stated that the copy of FIR as well as complaint is available on the website. I have carefully gone through the contents of the FIR, list of accused persons as well as the contents of the complaint dated 22/07/2022. I wish to place on record that my name does not figure in any manner whatsoever అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే నేను FIR కాపీ అడిగితే వెబ్సైట్లో ఉందని చెప్పారు. వెబ్సైట్లో నేను ప్రతి అంశాన్ని పరిశీలించిన దానిలో నా పేరు ఎక్కడా కూడా లేదు అని చెప్తూనే ఏం చెప్తుంది, యాజ్ ప్రపోజ్డ్ బై యూ ఐ ఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు మీట్ ఆన్ 6th December 2022 బికాస్ ఆఫ్ మై ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్. ఐ విల్ బీ ఏబుల్ టు మీట్ యూ ఐదర్ ఆన్ 11th, 12th, 14th, 15th of this month, whichever as convenient to you at my residence in Hyderabad. Same may please be confirmed at the earliest అని చెప్పేసి చెప్తా ఉంది. సరే, అయినప్పటికీ కూడా నేను మీకు విచారణకు సహకరిస్తాను, బట్ నాకు December 6th రోజు నాకు వీలు కాదు కాబట్టి ఆమె 4-5 డేట్లు ఇచ్చి సిబిఐని ఆ డేట్లో ఎప్పుడో ఒకసారి రండబ్బా అని చెప్పేసి చెప్పింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అది కూడా మీరు ముందు చెప్పాలి. ఏ రోజు వస్తారో నాకు ముందు చెప్తే నేను నా ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండ్ విల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. ఐ విల్ మీట్ యూ ఆన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ సెడ్ డేట్స్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ దిస్ ఈస్ వితౌట్ ప్రీజడ్యూస్ టు మై లీగల్ రైట్స్ అవైలబుల్ అండర్ లా అని చెప్పేసి రాయడం జరిగింది కదా. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఆమె ఏమంటుంది, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు కాబట్టి అసలు అందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్లో నన్ను ఏముంటే నేను సహకరించేదాన్ని అని చెప్తూనే అయినప్పటికీ కూడా December 6th రోజు నాకు వీలు కాదు, నాకు ఈ డేట్స్లో వీలైతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అప్పుడేమో ఏది 2022 డిసెంబర్లో అయితే మీరు ఇలాంటి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 15 నెలల తర్వాత అనుకోవచ్చు, లేదంటే సంవత్సరం తర్వాత అనుకోవచ్చు, ఆమె పేరు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మరి ఎందుకు ఇప్పుడు ఆమె విచారణకు హాజరు కావడం లేదు? గతంలో ఏమన్నది, నా పేరు లేదు కాబట్టి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మరి ఆ పేరు ఉంది కదా, పోయి మరి విచారణకు హాజరు కావచ్చు కదా, ఎందుకు హాజరు కావడం లేదు? దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. అంటే వీళ్ళ డ్రామా, కల్వకుంట్ల కుటుంబ డ్రామా దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వీళ్ళకు భారతీయ చట్టాలు కానీ లేకపోతే భారతీయ సంబంధించిన రాజ్యాంగ హక్కులు కానీ భారత రాజ్యాంగం కానీ వీళ్ళకెవరికి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబానికి చెల్లుబాటు కావు. వీళ్ళకి ఏమవుతుంది, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలి, కల్వకుంట్ల చట్టాలు కావాలి, కల్వకుంట్ల హక్కులు ఉండాలి, అంతే తప్ప వేరే వాటికి తావు లేదు అనేది కోణంలో వీళ్ళ వైఖరి కనబడతా ఉంది. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తప్పు చేయకపోతే, మీరు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కనుక మీ ఇన్వాల్వ్మెంటే లేకపోతే మీరు వెళ్ళి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు విచారణకు హాజరు కారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం తరపున కాలోజీ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. చేయాలి కదా, చేస్తే బాగుండు కదా, వెళ్తే బాగుండు కదా, చాలామందికి ఆదర్శం అయ్యేవాళ్ళు కదా, మరి ఎందుకు పోవట్లేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్లకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అన్ని రకాల ఈమె ఒక స్త్రీ కాబట్టి ఆ స్త్రీలకు ఈ న్యాయస్థానాల్లో కానీ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజ్ ద్వారా వాటిని బేస్ చేసుకొని మేము ఏదైనా చేయగలం, ఏ తప్పు చేసినా మాకు న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ మాకేవి కూడా అడ్డంకులు కావు అనే కోణంలో ఈరోజు ఈమె విర్రవీగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు వెళ్ళరు మీరు తప్పు చేయనప్పుడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు మీరు ఎందుకు విచారణకు హాజరు కారు? ఎందుకు కేవలం వర్చువల్ పద్ధతి ద్వారా ఎందుకు హాజరవుతారు? డైరెక్ట్ వెళ్ళి హాజరవచ్చు కదా. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కోణాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ ఈ విధమైనటువంటి తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా అడుగుతాను. వాస్తవంగా గతంలో ఒకసారి కవిత సిబిఐకి లేఖ రాసింది. ఏం లేఖ రాసింది ఒకసారి చూద్దాం. ఒకసారి జూమ్ చేసుకో రాము. చూడండి, ఇది
2022 రోజు ఆమె సిబిఐకి రాసినటువంటి లేఖ. సో దీనిలో చూడండి, శ్రీ రాఘవేంద్ర వస్స హెడ్ ఆఫ్ బ్రాంచ్ డిఐజీ సిబిఐ ఏసీబీ ఢిల్లీ అని చెప్పేసి రాసింది ఇలా. I am in receipt of your email wherein you have stated that the copy of FIR as well as complaint is available on the website. I have carefully gone through the contents of the FIR, list of accused persons as well as the contents of the complaint dated 22/07/2022. I wish to place on record that my name does not figure in any manner whatsoever అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే నేను FIR కాపీ అడిగితే వెబ్సైట్లో ఉందని చెప్పారు. వెబ్సైట్లో నేను ప్రతి అంశాన్ని పరిశీలించిన దానిలో నా పేరు ఎక్కడా కూడా లేదు అని చెప్తూనే ఏం చెప్తుంది, యాజ్ ప్రపోజ్డ్ బై యూ ఐ ఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు మీట్ ఆన్ 6th December 2022 బికాస్ ఆఫ్ మై ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్. ఐ విల్ బీ ఏబుల్ టు మీట్ యూ ఐదర్ ఆన్ 11th, 12th, 14th, 15th of this month, whichever as convenient to you at my residence in Hyderabad. Same may please be confirmed at the earliest అని చెప్పేసి చెప్తా ఉంది. సరే, అయినప్పటికీ కూడా నేను మీకు విచారణకు సహకరిస్తాను, బట్ నాకు December 6th రోజు నాకు వీలు కాదు కాబట్టి ఆమె 4-5 డేట్లు ఇచ్చి సిబిఐని ఆ డేట్లో ఎప్పుడో ఒకసారి రండబ్బా అని చెప్పేసి చెప్పింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అది కూడా మీరు ముందు చెప్పాలి. ఏ రోజు వస్తారో నాకు ముందు చెప్తే నేను నా ప్రీ ఆక్యుపైడ్ షెడ్యూల్ ఏవైతే ఉంటాయో వాటిని నేను అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండ్ విల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. ఐ విల్ మీట్ యూ ఆన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ సెడ్ డేట్స్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ దిస్ ఈస్ వితౌట్ ప్రీజడ్యూస్ టు మై లీగల్ రైట్స్ అవైలబుల్ అండర్ లా అని చెప్పేసి రాయడం జరిగింది కదా. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఆమె ఏమంటుంది, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు కాబట్టి అసలు అందులో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్లో నన్ను ఏముంటే నేను సహకరించేదాన్ని అని చెప్తూనే అయినప్పటికీ కూడా December 6th రోజు నాకు వీలు కాదు, నాకు ఈ డేట్స్లో వీలైతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, అప్పుడేమో ఏది 2022 డిసెంబర్లో అయితే మీరు ఇలాంటి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 15 నెలల తర్వాత అనుకోవచ్చు, లేదంటే సంవత్సరం తర్వాత అనుకోవచ్చు, ఆమె పేరు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మరి ఎందుకు ఇప్పుడు ఆమె విచారణకు హాజరు కావడం లేదు? గతంలో ఏమన్నది, నా పేరు లేదు కాబట్టి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మరి ఆ పేరు ఉంది కదా, పోయి మరి విచారణకు హాజరు కావచ్చు కదా, ఎందుకు హాజరు కావడం లేదు? దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. అంటే వీళ్ళ డ్రామా, కల్వకుంట్ల కుటుంబ డ్రామా దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వీళ్ళకు భారతీయ చట్టాలు కానీ లేకపోతే భారతీయ సంబంధించిన రాజ్యాంగ హక్కులు కానీ భారత రాజ్యాంగం కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబానికి చెల్లుబాటు కావు. వీళ్ళకి ఏమవుతుంది, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలి, కల్వకుంట్ల చట్టాలు కావాలి, కల్వకుంట్ల హక్కులు ఉండాలి, అంతే తప్ప వేరే వాటికి తావు లేదు అనేది కోణంలో వీళ్ళ